ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేసుకుందాం. వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. చేపలు బాగా కడగాలి. శుభ్రంగా ఉంటేనే కూర రుచి బాగుంటుంది. చేప ముక్కలు ఇలా జాగ్రత్తగా కోయాలి. సరైన సైజులో ఉంటే కూర చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు, టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి. ఈ మసాలాలో కొంచెం మిరియాలు, కారం, పసుపు, జీలకర్ర వేస్తాను. అప్పుడు కూర కమ్మగా ఉంటుంది. ముందుగా నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు వేయాలి. ఉల్లిపాయలు, టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు వేపాలి. ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. చివరగా చేప ముక్కలు నెమ్మదిగా చేపల పులుసు సిద్ధమవుతోంది. దీనిని ఆకులని కలిపితే సరిపోతుంది. ఇంకేమైనా కావాలి? అన్నం ఉంటే చేపల పులుసు ఇంకా బాగుంటుంది. ఆహా, వేడి అన్నంలో చేపల పులుసంటే అస్సలు ఆనందం.